వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మంచి టేస్టీ టమాటా పచ్చడి చేస్తున్నానండి. పాతకాలం పద్ధతిలో వేడి వేడి అన్నాలకు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చేయడానికి ఒక అరకిలోకి ఎక్కువ ఉన్నాయండి టమాటాలు. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా సుంచి పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక ఇలా సుంచి పెట్టుకుంటే టపా అని పేలకుండా ఉంటాయి. ఒక 2-3 స్పూన్ల నువ్వులు వేసి వేపుకోవాలండి. నువ్వులు చిట్టాపటా అనే వరకు వేపుకోవాలి. చూడండి, నువ్వులు ఇలా చిటాపటా అంటున్నవి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ నువ్వుల బదులు ఒక 2-3 స్పూన్ల పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు. కానీ నువ్వులు వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా సుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. చూడండి, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినవి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. ½ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ముక్కలకు పడతట్టు మంచిగా కలపాలి. వేసాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలండి. నేను కిలో టమాటాలు వేసాను. అరకిలో అయితే చిన్న ఉసిరికాయ అంత అయితే సరిపోతుందండి. చూడండి, టమాటా ముక్కలు మగ్గుతూ ఉన్నవి. ఇట్లా నీరు కొంచెం ఉనికేదాకా ఉంచితే మిక్సీలో వేసినప్పుడు చిల్లదండి పచ్చడి. కొంచెం నీరు తగ్గినాక బంద్ చేస్తే స్టవ్. టమాటా ముక్కలు ఉడికిపోయినా కానీ కొంచెం నీరు ఉంది. ఇంకా కొంచెంసేపు ఉంచితే నీరు కూడా పోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇంకా కొద్దిసేపు ఉంచుదాము. దగ్గరికి ఉడికిపోయింది పచ్చడి. ఇప్పుడు ఒక గుప్పడంతా కొత్తిమీర ఇలా కాటలతోటి వేయాలండి. కొంచెం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఈ వేడికి కొత్తిమీర కూడా మగ్గిపోద్ది మంచిగా. చాలండి, స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి ఫస్ట్ నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మెదగవు నువ్వులు జీలకర్ర పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలండి. వెల్లిపాయలు ఒక 7-8 పొట్టు తీసేయాలి. 7-8 పొట్టుతోటి వేయాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. వెల్లిపాయలు, నువ్వులు అన్నీ పేస్ట్ చేసాం కదా, ఇందులో టమాటా ముక్కలు వేసి మెత్తగా పట్టొద్దండి. రోట్లో వేస్తే అయినట్టుగా పట్టాలి. రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మిక్సీలో అయితే మెత్తగా వేయకుండా కొంచెం బరువుగా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా రుబ్బుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. వేగినాక ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ పోపును పచ్చట్లో వేయాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.